కామనర్స్‌కి ఫస్ట్ షో కాబట్టి కొంచెం టెన్షన్‌గా ఫీల్ అయ్యారని నేను అనుకుంటున్నా. అండ్ తనుజ గురించి కళ్యాణ్ ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పాల్సింది. ఇమ్ము నిజంగానే నిజం చెప్పాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే హలో అందరికీ, వచ్చేయండి సలోని బజ్‌లోకి. ఏఎస్ఎంబి రా రివ్యూ చెప్పుకుందామా? దీనిలో కూడా రివ్యూ ఏంటి అంటారా? కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, దాన్ని పట్టుకొని మనం చెప్దాం. మన ఎఫెక్షన్ వాళ్ళ మీద ఈ రూపంలో కూడా చూపించవచ్చు కదా. ఓన్లీ బిగ్ బాస్ రివ్యూసే కాదు, వాళ్ళు చేసే ప్రతి షోలో, వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో వాళ్ళు ఎంత ట్రస్టబుల్గా, ఎంత నిజాయితీగా వాళ్ళు ఉన్నారనేదే కదా మనం చెప్పాల్సింది. సో స్టార్ట్ చేద్దాం. అబ్బబ్బబ్బా, వాళ్ళు ఇచ్చిన ఎంట్రీస్, వాళ్ళ స్వాగ్ గమనించారా? నాకు నచ్చింది అయితే సంజన గారు ఏమన్నా వచ్చారా? సంజన గారు వస్తుంటే వీళ్ళు వెళ్ళి మరి విజిల్స్తో తీసుకొచ్చారు. అంటే ఆమె కంటెంట్ ఏ స్థాయిలో ఉందో మీరే చూడండి. నా తమ్ముళ్ళు జెమ్స్ అని ఇమ్ము చెప్తాడు కదా, వాళ్ళకే వాళ్ళు చెప్పారేమో అనుకున్నా, కానీ రితు అడిగింది చూశారు. నేనైతే ప్రోమోలో లిటరల్లీ ప్రోమోలో ఎన్ని టైమ్స్ చూశాను నా తమ్ముళ్ళు జెమ్స్ అనేది. ఆ డైలాగ్ బాగా సూట్ అయింది కదా వీళ్ళకి. ఒకళ్ళు 35 lakhs, ఒకళ్ళు 15 lakhs తీసుకున్నారు కదరా అంటాడు, అది కూడా గమనించారా? అండ్ ఇంకా ఈ సీజన్ స్టార్ట్ అయింది ఎక్కువ బాండింగ్స్తో కదా, బాండింగ్స్, ఫ్యామిలీ. ఇక్కడ కూడా ఒక ఫ్యామిలీ ట్రీ అయితే పెట్టేశారబ్బా. మన పక్కింటి కుర్రాడు మిడిల్ ఆఫ్ ది అట్రాక్షన్ అని నేనంటాను. పక్కింటి కుర్రాడికి ఎప్పుడు భరణి గారి కుటుంబం మీద కన్నంట. ఎందుకంటారు? ఇంకా అక్కడ వాళ్ళు ఏదైతే బాండింగ్స్ ఫీల్ అయ్యారో ఇమ్ము అక్కడ బోర్డు పైన రాసేస్తాడు. మీకు ఎవరిది బాండింగ్ బాగా అనిపించింది? వీళ్ళందరి బాండింగ్స్లో మీకు ఏ బాండింగ్ బాగా అనిపించింది? నాకైతే చాలా క్లియర్గా అండ్ మెచ్యూర్డ్గా బిహేవ్ చేసిన మన తనూజ, కళ్యాణ్ గారు అయితే చాలా బాగా అనిపించారు. ఇంకా కళ్యాణ్ ఫస్ట్ షో కదా, అందుకే కొంచెం ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అంతా బాగాలేవని నేను అంటాను. కొంచెం స్మైల్ కానీ అవన్నీ కొంచెం ఏదో టెన్షన్తో చేసినట్టు అనిపించింది. తనుజ ఉంటే కొంచెం ఫేస్లో ఆ స్మైల్ చేంజ్ అయ్యేదేమో. చివరిలో వాళ్ళు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ అయిన ఆన్సర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, బట్ కన్ఫ్యూజ్ అయ్యాడు. చూద్దాం నెక్స్ట్ దానిలో కలుస్తారు కదా, అప్పుడేం చెప్తాడు. అండ్ వీళ్ళ ముగ్గురు బాండింగ్ అంటే ముగ్గురు కామనర్స్ పేరు సృష్టించారులేండి. ఒకళ్ళు విన్నర్, ఒకళ్ళు అన్ఫేర్ ఎలిమినేషన్, ఒకళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్. 3 డిఫరెంట్ వేరియేషన్స్ అయితే మనకు కనిపించేస్తాయి వీళ్ళలో. శ్రీజ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్ట్రాంగ్ ప్లేయర్. అండ్ అమ్మాయిలు అబ్బాయిలు అని చూడకుండా అంత మంచిగా ఆడుతుంది, అది నాకు చాలా ప్లస్ అనిపిస్తుంది. కానీ ఆ 5th వీక్ ఎలిమినేషన్ ఏదైతే ఉందో అన్ఫేర్ అబ్బా, టోటల్లీ అన్ఫేర్. కానీ అది ప్రాసెస్ కాబట్టి ఇంకేం చేయలేం. బయటకు వచ్చి కూడా శ్రీజ అండ్ కళ్యాణ్ కోసమే కాదు, డెమాన్ కోసం కూడా చాలా స్టోరీలు పెట్టింది. అండ్ చివరిలోకి వచ్చేసరికి ఇద్దరిలో ఎవరో ఒక్కళ్ళు గెలవాలి కాబట్టి తను అలా చెప్పుండొచ్చు. ఈ గేమ్లో కూడా చివరికి ఒకళ్ళకొకళ్ళు బ్లైండ్ ఫోల్డ్ టాస్క్ ఉంది కదా, అందులో ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటారు, ఎందుకంటే సేమ్ టీం కదా, అందుకోసం. అండ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట, ఇద్దరిది బీటెక్ అంట, విష్ణు కాలేజ్ అంట. అయితే కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ అంట. మరి ఇంకా వాళ్ళు అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు ఇంకెంత చిల్ అయి ఉంటారు కదా. కానీ ఏదైతేనే శ్రీజ మాత్రం టోటల్లీ అన్ఫేర్ అనిపించింది. బట్ ఇక్కడ కూడా కొంచెం డ్యాన్స్ నేర్చుకొని వస్తే బాగుండేది. అమ్మాయి కొంచెం లావ్ అయితే బాగుంటుంది కదా. బిగ్ బాస్ నుంచి వచ్చినాక ఇంకా సన్నగా అయిందా, లేకపోతే అమ్మాయి సన్నగానే ఉందా, అసలు అర్థమైతలేదు. ఏదేమైనా ఈ ఏఎస్ఎంపీ స్క్రిప్టెడ్ షో కాబట్టి పర్లేదు, కొంచెం ఎంటర్టైన్ చేసింది. నార్మల్గా అయితే మంచి మంచి డైలాగ్స్ కూడా వేస్తుందండోయ్. అండ్ మన ఆల్ టైమ్ ఎంటర్టైనర్ ఇమ్ము నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఆ స్పాంటేనియస్గా ఉంటుంది తన కామెడీ. ఆ స్పాంటేనిటీ మిస్ చేయకుండా బిగ్ బాస్లో మనందరినీ చాలా నవ్వించాడు కదా. అలాగే ఇక్కడ కూడా ఈ షోలో కూడా ఫ్యామిలీ ట్రీలో చెప్పడం కానీ, మంచి మంచి డైలాగ్స్ కానీ ఎంత బాగా చెప్పాడు. అండ్ ఫైనల్లీ వాళ్ళు అడిగిన క్వశ్చన్ వచ్చేసి, నిజంగానే ఇమ్ము కళ్యాణ్తో ఉన్నాడా, దివ్యతో ఉన్నాడా అంటే నిజంగానే తను ఎక్స్పెక్ట్ చేయడు కదా. పాత ఫ్రెండ్స్తోనే ఉండాలి, కొత్త ఫ్రెండ్స్ రారు అనేది ఉండదు కదా. నిజంగానే వాళ్ళ బాండింగ్ అలా సెట్ అయింది. మరి రితుక్ కూడా డెమాన్ ఫ్రెండే కదా, తను అలా అనొచ్చు కదా. కానీ ఇక్కడ తనైతే ఏం చెప్పలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ స్క్రిప్టెడ్ కాబట్టి కొంచెం వరకే ఆన్సరబుల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కట్ చేసి ఏమన్నా మాట్లాడచ్చు, కట్ చేసి వేస్తారు కదా.
సో ఇమ్ము నిజంగానే జెన్యూన్గా దివ్యతో కళ్యాణ్తో ఉన్నాడని నేను అనుకుంటాను. అండ్ నెక్స్ట్ మన ప్రభంజనం మాయ మన కళ్యాణ్తోనండోయ్ నువ్వు కప్పు కొట్టాలి అని చెప్పి మరీ వచ్చాడు. అండ్ ఇక్కడ షోస్లో కూడా చాలా ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేస్తున్నాడు. అదేదో బిగ్ బాస్లో ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నా. కానీ తన జెన్యూనిటీ చూసి ఓట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో అందుకోసమే తన 14 వీక్స్ ఉన్నారు. వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు కూడా చాలా కరెక్ట్గానే ఆన్సర్ చెప్పారు. అండ్ ఇంతకీ వీళ్ళు బ్యాంకాక్ ట్రిప్ పోతారా పోరా, మరి ఎందుకయ్యా చెప్పడం. అండ్ మన భరణిమాయ ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ మన బిగ్ బాస్లో చెప్పుంటే ఎక్కడో ఉండేవాళ్ళండి. కానీ ఏదో ఒక టైంలో ఎవరైనా కానీ యాక్షన్ చేశారు అంటున్నారు. మరి తిను ఎక్కడ యాక్షన్ చేశారో చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు. మరి మీకేమైనా తెలిస్తే ఒక కామెంట్ చేయండి. ఇంతవరకు నన్ను చూసారు కదా, ఏమన్నా ఒక్క పాయింట్ అయినా నచ్చితే లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మనకున్న ఎఫెక్షన్ ఇలాగైనా చూపించాలి కదా. అండ్ మన పారిపోయిన తమ్ముడు అంటే తనకి ఎంత బాధ ఉండి వెళ్ళిపోయి ఉంటాడు అని అనుకోవచ్చు. ఇంకొక 5 వీక్స్ ఉంటే ఏదో ఒక వీక్ సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. నచ్చకపోతే ఆడియన్స్ తీసేస్తారు కదా. కానీ ఎందుకు వెళ్ళిపోయాడో. అండ్ ఈ షోలో కూడా అంత కాంట్రిబ్యూట్ చేసినట్టు నాకు అనిపించలేదు. తినగు అడిగిన క్వశ్చన్స్ కూడా అంతా కొంచెం కామెడీగానే అనిపించిన ఒక ఆన్సర్ అయితే చెప్పాడు. ఆడియన్స్కి సారీ చెప్పాలనుకుంటున్నా అని. అండ్ మన రితు డెమోన్తో ఉన్న ఫ్రెండ్షిప్ తెలుసు కదా మన రాముకి. అండ్ వీళ్ళు అక్క బావ అంటాడు. తనుజ అక్క కూడా ఉంటే బాగుండు అని ఫీల్ అయి ఉంటాడేమో, పాపం మిస్ అయి ఉంటాడు. వీళ్ళు కూడా మంచిగానే పర్ఫామ్ చేశారు. ఒక డాన్స్ ఆహా, ఆ సాంగ్ పాడనా నేను. నా వాయిస్ నచ్చితే ఒక్క లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్ మన ముగ్గురు తెలుసు కదా, దివ్య, సుమన్ గారు అండ్ భరణి గారు. ఎంత ఫ్రెండ్షిప్ వాళ్ళు ముగ్గురు, ఏం చాట్ చేస్తారబ్బా అసలు. ఏవేవో ముచ్చట్లు ఉంటాయి అనుకుంటాం, కానీ దివ్య వాళ్ళకి గేమ్ గురించి ఎంత బాగా చెప్తుందో. నేను వెళ్ళిపోతే మీరిద్దరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలని. ఇక్కడ షోలో కూడా ముగ్గురు ఒకే బ్యాచ్లో ఉన్నారు. అదే భరణిమాయ్ బ్యాచ్లోనే. ద వన్ అండ్ ఓన్లీ కంటెంట్ క్వీన్ సంజన గల్రాని. ఈమె వస్తుంటేనే షోలో విజిల్ చేసి మరి తీసుకొచ్చారంటే ఓ రేంజ్ ఉంటుంది కదా. కానీ పాపం వాయిస్ క్లియర్గా ఉంటే మంచి జోక్స్ కూడా వేసేదేమో. ఒక్క ఎగ్గుతో సీజన్ 9 లేపిందంటే చూడండి గేమ్ పట్ల ఎంత కాన్షియస్గా ఉందో. కానీ కిడ్స్ని అయితే మిస్ అవుతుంది. ఈమె అవుట్ఫిట్ చూసారా, ఇది బిగ్ బాస్లో ఒక్కసారి వేసుకున్నారు. ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. దివ్య తిన కూడా చాలా కాంట్రిబ్యూట్ చేసింది షో కోసం. BB9లో అయితే ఈమె చెప్పే పాయింట్స్ ఒక రేంజ్లో ఉంటుండే. కానీ ఏదైతే బంధుత్వాలు కొన్ని మనకు చిరాగ్గా అనిపించాయో అప్పుడు ఈమెకి వెళ్ళడం తప్పలేదు. ఈ షోలో కూడా చాలా బాగానే ఎంటర్టైన్ చేశారు. సుమన్ గారు దివ్య వెళ్ళి బాక్స్ తెస్తారు కదా, అప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. డైలాగ్స్ అంటే కొత్త కదా మరి కామనర్స్కి కొత్త కదా ఆ షోస్ అంటే. మరీ అంత కెమెరాని చూసి ఇలా చేయండి అలా చేయండి అదే వాళ్ళకి తెలియదు కదా, అది యాక్టర్స్ అయితే తెలుస్తుంది. అండ్ సుమన్ గారు తెలిసిందే కదా, ఎన్ని మూవీస్ చేశాను, 300 మూవీస్ చేశాను, ఏం కంటెంట్ ఇవ్వకుండానే చేశానా అని అడిగారు ఆయన క్వశ్చన్. ఇది టెంపర్, ఇది స్పాంటినిటీ, ఇది ఇంకేమన్నా హై ఎనర్జీ డైలాగ్స్ ఉంటే బిగ్ బాస్లో ఇంకెలా ఉండేదంటారు. ఇంకేం చేశారు. సాంగ్స్ గేమ్స్ అంటే ఎవరు గెలిస్తే వాళ్ళే కదా. కాకపోతే కొంచెం సాంగ్స్ గెస్ చేయడంలో మన కామనర్స్ ఇరకదీశారని నేను అంటాను. ఎందుకంటే ఎక్కువ టీవీలో మనం అవే సాంగ్స్ వింటూ లిరిక్స్ కూడా గుర్తుపెట్టుకుంటాం కదా. కళ్యాణ్ ఏమన్నా పాడిండా భయ్యా లిరిక్స్, ఆహా నాకు చాలా నచ్చింది. డెమోన్ డాన్స్, బ్లైండ్ ఫోల్డ్ గేమ్ ఉంటుంది కదా, డెమోన్ డ్యాన్స్ కూడా మంచి స్టెప్లే వేసిండు. అండ్ మన వన్ అండ్ ఓన్లీ ఒక ఫ్రేమ్ ఉందబ్బా. ఈ ఫ్రేమ్ మీకు ఏమైనా వీళ్ళని చూస్తే ఏమైనా అనిపిస్తుందా చెప్పండి. నాకైతే ఒక స్ట్రాంగ్ ఫిజికల్ ప్లేయర్ అండ్ స్ట్రాంగ్ కంటెంట్ క్వీన్ అండ్ స్ట్రాంగ్ డైలాగ్స్ ముగ్గురు ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందంటే, ఇగో ఈ ఫ్రేమ్లో సెట్ చేసిన చూసారా, ఇలానే ఉంటుందని నేను అంటాను. వీళ్ళ గురించి ఒక మంచి పాయింట్ మీకు నచ్చింది ఏమైనా ఉంటే కమెంట్ చేసేయండి.
అండ్ వీళ్ళ ముగ్గురు వాళ్ళ సెల్ఫ్గా స్ట్రాంగ్గా ఆడినట్లయితే టాప్ 3 ఉండేవారేమో అని నా ఫీలింగ్. అండ్ మన కంటెంట్కి సెకండ్ క్వీన్ అయిన రితు ఇచ్చే కంటెంట్ ఎవరిస్తారు చెప్పండి. ఎంత స్ట్రాంగ్ ప్లేయరు. ఒక ఇండివిజువల్ గేమ్లో తను ఆడే గేమ్ ప్లే మామూలుగా ఉండదు. ఆ బ్లైండ్ ఫోల్డ్లో గేమ్లో కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు కదా తనకు కూడా, ఇమ్ము వెళ్ళిపోయాడు అని చెప్తుంది. మరి తిను కూడా డెమోన్తో ఫ్రెండ్షిప్ చేసింది కదా, అంటే అందువల్లే గ్యాప్ వచ్చిందా, లేకపోతే వీళ్ళు కాంటెంట్ కోసం వేరే వాళ్ళతో ఫ్రెండ్స్ అయ్యారా, మీరు చెప్పండి. అండ్ ఫైనల్గా వీళ్ళు వేసిన డ్యాన్స్ నేను పాడతానని చెప్పానుగా, పాడనా? ఎవరెవరో నాకెదురైనా నేను కలిసాకే మొదలైందే. ఈ సాంగ్ యానిమల్ మూవీ. మరి ఏమనుకుంటున్నారు? నా ఫేవరెట్ డైరెక్టర్ ఎస్ఆర్వి తెలుసుగా, సందీప్ రెడ్డి వంగ. మ్యూజిక్ టేస్ట్ ఏమన్నా ఉంటుందా? రితుకి ఈ సాంగ్ ఫేవరెట్ అంట. సో వీళ్ళు వేసిన డాన్స్ అండ్ తను కిస్ కూడా చేస్తుంది కదా, అప్పుడు ఈ ఫ్రెండ్స్ ఇద్దరు చేసిన గోల అంటే కదా, మన బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళే కదా మనల్ని బాగా ఇరికి చేస్తారు. ఇంకా మీకు నచ్చిన పాయింట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎపిసోడ్ కోసమే కదా చాలా టైం వెయిట్ చేసి మరీ చూసాం. ఈ BB9 స్పెషల్లో మీకు నచ్చినవి కామెంట్ చేయండి. BB9 స్పెషల్ సైనింగ్ ఆఫ్.